పెద్దపల్లి పట్టణం పెద్దమ్మ నగర్లో కొండ చిలువ కలకలం సృష్టించింది. ఒక్కసారిగా కొండ చిలువ ప్రత్యక్షం కావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. నగర పంచాయతీ సిబ్బంది పాలకవర్గం పట్టించుకోవడం లేదని, విష పురుగులు పాములు హల్చల్ చేస్తున్నాయంటూ కాలనీ వాసులు మండిపడ్డారు. లేదు ఏ కౌన్సిలర్ పట్టించుకున్నోళ్ళు లేరు, ఏ ఆపతికి పట్టించుకున్నోళ్ళు లేరు, ఏ సంపతికి పట్టించుకున్నోళ్ళు లేరు. లైట్లు లేవు, ఈ స్తంభాలు కూడా కూలిపోయే పరిస్థితి ఉన్నది. చెత్త చేదారం, ఈ పాములు అచ్చుడు, ఈ గ్రామ పంచాయతీ రోజులు 15 రోజులకోసారి నెలకోసారి వచ్చి చెత్త పోసుకపోవుడు. ఇది ఏంది మా పరిస్థితి, ఏంది మా కథ ఏంది? ఓట్ల ఇవన్నీ అచ్చుడే కానీ మాకు పని చేసి పెట్టిన వాళ్ళు లేరు. నల్లలు లేవు, మోర్లు లేవు, పాములు, చెత్త, దోమలు ఇటు వచ్చి చూసిన వాళ్ళే లేరు, మమ్మల్ని పట్టించుకున్న వాళ్ళే లేరు. ఓట్లు అప్పుడు రారి రారి ఎయ్యిర్రు అన్నోళ్ళే కానీ మాకు పని చేసి పెట్టేటోళ్ళే లేరు. గెలిచినాక వాళ్ళు అటు మేము ఇటు అంతే కానీ మాకు చేసిన వాళ్ళు అయితే ఎవ్వరు లేరు. అయ్యో చేస్తాం మరి మీకు గిన్నెండ్ల బట్టి మరి మేము గెలిచినాం కదా మీకు చేస్తాం, మీకు పని ఉపయోగపడుతుంది అని అన్నోళ్ళు లేరు. మంచి నీళ్ళు లేవు, ఏది లేదు, మోర్లు లేవు, రోడ్ అంగితం లేదు. రాత్రి వాగలు పనికి పోయేస్తారు. పాములు అల్లుండు, దోమలు అల్లుండు. మా పరిస్థితికి ఇది. దాని గురించి వాళ్ళు బాధపడుతారు. ఇటుకలు తీస్తారు. అది మరి దెబ్బ ఉంటే మనకి ఏమన్నా ప్రమాదం ఉంటుందని మనం దాన్ని ఇటుకలు తీసి చంపుదామని చూస్తున్నాం. అంతే, ఏం లేదు. కొండశిలను చంపరాదు కదా. చంపరాకపోతే ఎట్లా మరి? మళ్ళీ చుట్టుకొని చంపితే మళ్ళీ అది ఎట్లా అని చెప్పు. అది మళ్ళీ మింగుతుందో చుట్టుకుంటూ పిల్లలు తిరుగుతారు, అటు ఇటు తిరుగుతారు. ఏమన్నా వాళ్ళు భయపడతారు కదా, ఇప్పటికే భయపడుకుంటా తిరుగుతారు వాడికి. ఇట్లా పాములు తిరుగుతానని నగర పంచాయతీ వాళ్ళు చెప్పారు ఏమన్నా? ఏం చెప్పలేదు. వాళ్ళు వచ్చి మమ్మల్ని చూస్తే కదా, మమ్మల్ని సర్పంచ్ వస్తలేడు, వార్డు నంబర్ వస్తలేడు మా వాడకు. మేము ఎట్లా ఏం చేస్తారు, ఏం సర్పంచ్ లేడు, మీకు కౌన్సిలర్ ఉంటాడు. కౌన్సిలర్ కూడా ఇటు ముఖాలు చూస్తలేడు కదా, మమ్మల్ని చూసి కూడా ఏమో మమ్మల్ని అది చేస్తలేడు. సరేనా? మరి మీరు ఏమున్నా ఈ జంగాల్లో ఉంటారు, మరి పాములు తిరుగుతారా, గదిరుగుతాను ఈ చెత్త గిత్త ఏం సాఫ్ చేసి లేదా? మరి మేము ఎట్లా ఉంటాను? సరేనా? మమ్మల్ని ఎలక్షన్లు వచ్చే వరకు ఓట్లు అడుగుతారు, వస్తారు, వచ్చి ఓట్లు అడిగితే ఏత్తానం గెలిపిస్తాను మాకు ఏ సహాయం చేస్తలేరు. సరేనా? బీహార్ రాజకీయాలు గంటకి